సార్ నమస్తే. సార్ మీరు ఇంటలెక్చువల్ సెక్టర్ ప్లస్ వాటర్ మీద రీసెర్చ్ చేశారు. హైదరాబాదు తెలంగాణ మీద పూర్తిగా స్టడీ చేశారు మీరు. Yes. మూసీ అనేది ప్రక్షాళన అవసరమా, సుందరీకరణ అవసరమా? నేను ఇప్పుడు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా వర్షాధార నదుల మీద చైర్మన్గా ఉన్నాను. నన్ను అపాయింట్ చేసింది డాక్టర్ రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. తర్వాత మాతో అసోసియేట్ అవుతున్న వాళ్ళలో మేధా పట్కర్ లాంటి ఎన్విరాన్మెంటలిస్టులు ఉన్నారు. ఇది ఒక నేషనల్ ఆర్గనైజేషన్. కంగ్రాచులేషన్స్ అండి. సరైనటువంటి పర్సన్ మీరు దీని గురించి చెప్పాలంటే. ఎందుకంటే నా ప్యాషన్ వాటర్ అనేది నా ప్యాషన్. అందుకే ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలు ఇస్తానన్నా నాకు అది వద్దన్నాను. నాకు కావాల్సింది నేను అడిగాను. 7 సంవత్సరాలు నేను తెలంగాణలో జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్నాను. మంచి టాపిక్ మీరు తీసుకొచ్చారు. దీని మీద మనం చాలా కూలంకషంగా ఇంకెవరికి ప్రశ్నలు ఉండకుండా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మూసీతో పాటు ప్రతి నది కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధాన సమస్య నదులతో 2 ఉన్నాయండి. ఒకటి కాలుష్యం, రెండవది ఎంక్రోచ్మెంట్స్. ఈ 2 అడ్రస్ చేయాల్సినవి. కానీ ప్రభుత్వాలకు ప్రయారిటీస్ అనేటివి ఉంటాయి. ప్రాధాన్యత క్రమంలో ఏది ముందు ఏది వెనుక అనేది చూసినప్పుడు ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణలో మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనాయి. చేనేత కార్మికులే కానీ, రైతులే కానీ, కొంతవరకు కేసీఆర్ గవర్నమెంట్లో తగ్గినాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. కానీ రికార్డు అలా చెప్పట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు 6500 మంది మొత్తం కేసీఆర్ గారి టెన్యూర్లో ఆత్మహత్యలు జరిగాయని చెప్తున్నారు. జరిగినాయి. రైతులు 6500 తక్కువ అని నేను అంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఫిగర్ కరెక్ట్ కాదో నేను చెక్ చేసుకోవాలి. బట్ కరెక్ట్ అయినా కూడా అంతకుముందు 35,000 మంది ఆత్మహత్యలు జరిగాయి 20 ఏళ్ల కాలంలో. ఆ లెక్కన చూసినప్పుడు 35,000 మంది 20 ఏళ్లలో చనిపోయినప్పుడు 6,500 మంది 10 ఏళ్లలో చనిపోవడం అనేది చాలా తగ్గినట్టే కదా. అయితే ఆత్మహత్యలు ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. రేవంత్ రెడ్డి కూడా వాటిని ఆపలేడు. బట్ దాన్ని తగ్గించాలి, కొంత రైతులకు భరోసా ఇవ్వాలి. అయితే ప్రయారిటైజేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నేను కూడా మేనిఫెస్టో కమిటీలో మెంబర్ని. అప్పుడు మేము కడియం శ్రీహరి గారు అధ్యక్షతన కమిటీ వేసుకున్నాం. కేసీఆర్ గారు మాకు రోజు అందుబాటులో ఉండి మేనిఫెస్టోలో ఏం పెట్టాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. మూసీ ప్రక్షాళన అనేది మేము అందులో పెట్టాం. ఎందుకంటే థేమ్స్ నది 14లో థేమ్స్ నది మెన్షన్ కూడా చేసాం అందులో. లండన్లో థేమ్స్ నదిని ఎట్లయితే ప్రక్షాళన చేశారో అట్లా చేయాలి. కానీ వెంటనే దానికి బడ్జెట్ కేటాయింపులు జరగలే. ప్రాసెస్ స్టార్ట్ అయింది. దానికి ఒక కార్పొరేషన్ వేశారు. అది వేయడానికి కూడా 2 years పట్టింది. మూసీ కార్పొరేషన్ మార్చి 2017లో కార్పొరేషన్ ఫామ్ చేశారు. అంటే అప్పుడు 2 years గడిచిపోయింది, దాదాపు 20 నెలలు గడిచిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. అయితే ప్రయారిటైజేషన్లో ఆయన ఏమన్నారంటే, మనం ముందు మూసీ కాదు, మనం ముందు చేయాల్సింది మనం ఇప్పుడు వాళ్ళ ఆత్మహత్యలు ఆపాలి, రైతులై వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకు ఇన్పుట్స్ డబ్బులు ఇవ్వాలి, పెట్టుబడి. కాబట్టి ఇవన్నీ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంతిమంగా ఆయన మూసీ ప్రక్షాళన గురించి మొదలుపెట్టారు. అయితే ఫస్ట్ బేసిక్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ముందు నదికి ఒక హద్దులేంది అనేది, ఏది ఎఫ్టీఎల్ అని ఎట్లా డిసైడ్ చేస్తాం? ఎఫ్టీఎల్ కావాలి మనకు. అయితే ప్రపంచవ్యాప్తంగా సుబ్బారావు గారు, అంటే భారతదేశ వ్యాప్తంగా చూద్దాం, మనం ప్రపంచం గురించి వద్దు, ఏ నదికి బౌండరీస్ లేవు. ఐజాన్ టుడే ఏదో ఆయన సాబర్మతిని బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నాడు, అంతవరకు బౌండరీ ఫిక్స్ చేశాడు. మన దగ్గర పురాణపూర్ నుంచి చాదర్ఘట్ వరకు అప్పుడు నిజాంలు ఏవైతే గోడలు కట్టారో అంతవరకు బౌండరీ ఉంది. బట్ అంతకంటే ముందు కానీ దాని తర్వాత కానీ 55 కిలోమీటర్లు ఉంటుంది మూసీ. ఏది ఔటర్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్, విత్ ఇన్ ది ఔటర్ రింగ్ రోడ్లో 55 కిలోమీటర్లు ఉంటుంది. అందులో జిహెచ్ఎంసీ పరిధిలో 13 కిలోమీటర్లు ఉంటుంది. జిహెచ్ఎంసీకి బయట అదర్ మున్సిపాలిటీస్ ఇంకొక 42 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఎక్కడ కూడా నదికి హద్దులు లేవు. ఈ మూసే కాకుండా భారతదేశంలో ఏ నదికి లేవు. అది ఎంతైతే కోతకు గురైతూ ఉంటుందో, పెరుగుతూ ఉంటుందో అదంతా నది కిందనే తీసుకుంటారు. కానీ చాలా పట్టాభూములు నదిలో కలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే, రాజేందర్ సింగ్ గారు కానీ నాది కానీ, భారతదేశంలో నదులన్నిటికీ ఫస్ట్ బౌండరీ ఫిక్స్ చేయాలని. మీకు జగ్గి వాసుదేవ్ గారు ఒక యాత్ర చేశారు, గుర్తుంది కదా. ఆయన నదికి ఇరువైపులా 2 కిలోమీటర్ల వరకు చెట్లు పెంచాలి, నది కోతకు గురి కాకుండా ఆపాలి అని ఒక మంచి కార్యక్రమం తీసుకొని హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే ఆయన చెప్పినప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేసాం. 2 కిలోమీటర్లు అంటే ఎక్కడ స్టార్ట్ కావాలి? అంటే బౌండరీ లేదు కదా, ఏ నదికి బౌండరీస్ లేవు. కాబట్టి ఫస్ట్ కేసీఆర్ గారు చేసింది ఏంటంటే,
మూసీ నదికి బౌండరీ ఫిక్స్ చేయాలి. వాళ్ళు 30 రోజులు అని చెప్పి ఫస్ట్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఆర్డర్లో 30 రోజుల్లో బౌండరీస్ ఫిక్స్ చేయాలన్నారు. బట్ ఎప్పటివరకు అయిందంటే 2021 నాటికి ఆ కొలతలన్నీ వేసి రెవెన్యూ వాళ్ళకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న క్లాషెస్ అన్నీ పరిష్కారం అయ్యి బౌండరీ ఫిక్స్ చేసింది 2021లో. 21లో చేశారు. ఐడెంటిఫై చేశారు ఎంతవరకు ఎఫ్టీఏలు, ఎంతవరకు బఫర్ జోన్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మూసి ఎఫ్టీఎల్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా చేశారు. బాగానే జరిగింది. ఇప్పుడు ప్రయారిటైజ్ చేయకుండా ముందు మూసి సమస్యను తీసుకున్నా కూడా, అంటే 2-3 సమస్యలు రేవంత్ రెడ్డి గారికి ఉంటాయి. ఆయన సంకల్పం గొప్పది కాదనం. సో రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు ఏదైతే మేము మూసి సుందరీకరణ కోసం చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది మేము ఆలోచించింది కాదు. ఇది కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడే ఇనిషియేట్ చేశారు, కార్పొరేషన్ పెట్టారు. ఆ వర్క్ కంటిన్యూషన్ మేము చేస్తున్నాం తప్ప మేమేమి కొత్తగా దీనిలో ఏం చేయట్లేదు అన్నాడు. 100% కరెక్ట్ అది. ఆయన ఈ మధ్య అప్పటి వరకు ఉన్న స్టేటస్ను కూడా రిలీజ్ చేశారు ప్రెస్కి. అప్పటి వరకు ఏం జరిగింది గవర్నమెంట్ పడిపోయే వరకు, దాని కంటిన్యూషన్లోనే అది జరుగుతున్నది. కానీ ఇక్కడ ఒక మౌలికమైన తేడా ఏంటంటే, సుందరీకరణ కంటే ముందు మూసీలో మురుగునీటికి పరిష్కారం చూడాలనేది కేటీఆర్ గారు అనుకున్నారు ఫస్ట్. ఎందుకంటే ఆ మూసీ ఎంతైతే లెంత్ ఉందో ఓఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు 55 కిలోమీటర్లు కూడా ఎన్ని నాలాలు వచ్చి మూసీలో కలుస్తున్నాయి, మురికి నీటి తీసుకొచ్చేటి కానీ, కెమికల్ వాటర్ తీసుకొచ్చేటి కానీ, పారిశ్రామిక వ్యర్థ జలాలను మోసుకొస్తున్నాయి కూడా ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేశారు. ప్రతి నాలా మీద ఎక్కడెక్కడైతే గొలుసు కట్టు చెరువులు ఉంటాయి వాటి మీద ఎస్టీపీలు ప్లాన్ చేశారు. ఇదంతా 2017లోనే జరిగింది. ఆ సందర్భంలోనే సాగర్ ని కొబ్బరి నీళ్ళగా తయారు చేస్తానన్నారు. సాగర్ నీళ్ళని, ఇది మూసీ సాగర్ని అదన్నారు, మూసీ నీళ్ళని తాగిస్తామని కూడా అన్నారు. అయితే వాళ్ళ సంకల్పం గొప్పదే. చేద్దామనుకుంటే ఇంపాసిబుల్ కూడా కాదు, అది డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. అందుకే కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్లో సనత్ నగర్ నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలను తీసుకొచ్చే, హజార్డస్ కెమికల్స్ని తీసుకొచ్చే నాలా ఏదైతే ఉందో దాన్ని హుస్సేన్ సాగర్లో కలవకుండా 1 ఇయర్లో దాన్ని పైనుంచి తీసుకొచ్చి ఆ వైస్రాయ్ హోటల్ దగ్గర దానిలో కలిపేసి మ్యారియట్ హోటల్ దగ్గర డైరెక్ట్ మూసి ఎస్టీపీకి డైవర్ట్ చేశాడు. మంచి నిర్ణయం అది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ దగ్గర ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి అక్కడ అంబర్పేట శుద్ధి చేసే ఎస్టీపీ ఏదైతుందో ఈటీపీ ఎస్టీపీలు అక్కడ ఉన్నాయి, అక్కడ డైవర్ట్ చేశాడు. సో కేటీఆర్ గారు ఏం చేశారు, ఒకే ఒక్క క్యాబినెట్ మీటింగ్లో 3600 కోట్లు ఎస్టీపీలోకి కేటాయించారు. అలాట్మెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా వరకు వర్క్స్ కంప్లీట్ అయ్యి ఇనాగరేషన్ కోసం ఉన్నాయి. కొన్ని కంప్లీషన్ దశలో ఉన్నాయి, కొన్ని మధ్యలో ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయిపోతే ముందు మూసీలో మురికి నీటికి బదులు శుద్ధి చేసిన నీళ్ళు వస్తాయి. సరే తాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మనకు ఒక నిరంతర ఫ్లో అనేది, ఈ వాసన రాకుండా ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు. సెకండ్ ఏం పెట్టుకున్నారు, బౌండరీస్ ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మనము రిహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళ కోసం అని చెప్పి 2 బెడ్రూమ్ హౌసెస్ చాలా వరకు కన్స్ట్రక్షన్ అయినాయి. ఇప్పటికీ 70,000 దాకా ఉన్నాయి అలాట్ చేయాలనుకుంటే. అవును, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది. మీకు గుర్తుంటే చంద్రబాబు గారి పీరియడ్లో మూసీని ఒక నాలాలాగా ఇరుగ్గా నిర్మించి ఆ బస్తీలన్నీ ఖాళీ చేసేసి ఇదే సుందరీకరణ నందనవనం పేరుతోని 90స్లో 98, 99 ఆ ప్రాంతంలో, ఇప్పుడు మీరు చాదర్ఘట్ కింద ఉన్న కల్వర్ట్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ నుంచి చూస్తే మీకు కనబడుతూ ఉంటాయి ఆయన కట్టిన స్ట్రక్చర్స్. అనే కొంత అవగాహన లేకుండా పని మొదలుపెట్టాడు. ఎందుకంటే మూసీలో చాలా రోజులు చాలా తక్కువ నీరే ఫ్లో అవుతుంది, కానీ వర్షాకాలం మాత్రం ఒక్కోసారి ఫ్లడ్ వచ్చిందంటే ఏది నిలబడదు. ఈ మధ్య కూడా మనం చూసాం లాస్ట్ 3-4 ఇయర్స్ కార్లు మనుషులు కొట్టుకుపోయినాయి. అయితే మన వాళ్ళకు గతంలో అవగాహన లేక అనొచ్చు, ప్రత్యామ్నాయం ఆలోచించకుండా ఇమ్లీబన్ బస్ స్టాండ్ కంప్లీట్గా మూసీ నదిలో కట్టారు, నది మధ్యలో కట్టారు. మధ్యలో ఉంది, అవును, దాంట్లో డౌట్ లేదు, అది కరెక్ట్ కాదు. రెండవది తర్వాత వచ్చిన ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ట్రాన్సిట్ జంక్షన్ మెట్రో రైల్వేది
అది చాదరఘాట్కు పైన ఇమ్లివన్కు దగ్గరలో Hmm. నదిలో కట్టారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం 2001లో నదిలో ఏది కూడా కట్టకూడదు, కాంక్రిటైజ్ చేయకూడదు. ఏమన్నా ఒకసారి పిల్లర్లు వేస్తే వేయచ్చు, కానీ ఈ కాంక్రిటైజ్ చేయకూడదు నదిని. అంటే అక్కడి నుంచే వైలేషన్ స్టార్ట్ అయింది. Hmm. తర్వాత ఒక 70-80 సంవత్సరాలుగా ఇంకా ఆ మాటకు వస్తే నిజాం పీరియడ్లోనే మూసి ఒడ్డున బస్తీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు తీసేయాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నందనవనంకి ఎందుకు పోలేకపోయారు స్లమ్ పీపుల్? అంటే చాదర్ఘాట్లో ఉన్న వాళ్ళను వనస్థలిపురం దగ్గర నందనవనం కాలనీ కట్టారు. అక్కడ బొమ్మంటే వాళ్ళు ఒకటే అడిగారు, మేము దశాబ్దాలకి ఇక్కడ ఉన్నాం, బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు ఒకరితో ఒకరికి. తర్వాత పని, వాళ్ళు ఇక్కడ చాదర్ఘాట్ దగ్గరనే ఒకతను డ్రైవర్ పని చూసుకున్నాడు, ఒకతను షాపులలో పని చేస్తున్నాడు, ఇట్లా ఒక ఆమె ఇంట్లో పోయి బాసనలు కడుగుతున్నది, ఒక బట్టలు ఉతుకుతూ ఉన్నది. మేము ఇప్పుడు అక్కడ ఉన్న పలంగా మమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేస్తే మేము ఎక్కడ పని చూసుకోవాలి? ఇంత దూరం వచ్చి మేము పని చేయలేం కదా, కాబట్టి మేము ఉన్న కాడనే ఉంటాము అని చెప్పి వాళ్ళు పోలేదు. లాస్ట్కి ఆ నందనవనం తలగబెట్టిండ్రు, ఎవరు తలగబెట్టారో తెలియదు, బట్ కాలిపోయింది అది. అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. జవహర్ నగర్లో మీకు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మూసీలో మునిగిపోయే కుటుంబాలు 12,000 కుటుంబాలను అక్కడ రిహాబిలిటేట్ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. నేను అనౌన్స్ చేశారు. వాళ్ళు అక్కడ ఎక్కడ పని చూసుకుంటారు? మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది జెన్యున్ ప్రాబ్లమ్సే, జెన్యున్ ఇష్యూసే, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆక్రమణదారులు. అలా అని చెప్పేసి మూసి ప్రక్షాళన లేకుండా ఉండలేదు. దీనికి ఏంటి మధ్య ఛాలెంజ్ అనేది ఉన్నప్పుడే పరిష్కారం ఉంటుంది సుబ్బారావు గారు. వెతుక్కోవాలంతే, అన్వేషించాలి. మీ ద్వారా నేను పరిష్కారం చూపెడతా. ఇప్పుడు మూసి ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో అక్కడక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కొన్ని స్థలాలు ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. ఉదాహరణకు రేస్ కోర్స్ ఉంది, 37 ఎకరాలు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మాకు బయట ఎకరాన్ని అలాట్ చేయండి, మాకు సిటీలో ఉండాలని ఏం లేదు, మాకు ఇబ్బంది కూడా అవుతున్నది, మాకు ఇంకా ఎక్కువ స్థలం కావాలి అని వాళ్ళు సురేందర్ రెడ్డి గారే, మన ఖమ్మం ఎంపీ వారి ఫాదర్, వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వానికి ఇవ్వడానికి భూమి కూడా ఉంది. 2 లక్షల ఎకరాల దాకా టీఎస్ఐఏసి చేతిలో ఉంది, ప్రొక్యూర్ చేశారు. ఎక్కడో ఒకడ వాళ్ళకు ఒక 100 ఎకరం అని ఇవ్వచ్చు కదా, 200 ఎకరాలు ఇవ్వకపోయినా కూడా. సో ఈ 37 ఎకరాలు మూసి నానుకొని ఉంది. మంచి ప్రైమ్ ఏరియా, మలక్పేట నుంచి అంబర్పేట పోతుంటే మధ్యలో ఉంటుంది. సెకండ్ ఏంటంటే గోషామాల్ స్టేడియం ఉంది. ఇంకొంచెం పైకి వస్తే గోషామాల్ స్టేడియం ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు పోలీసులు క్రికెట్ ఆడతలేరు, ఆ స్టేడియం అంతా ఖాళీగానే ఉంది. అదొక 15-16 ఎకరాలు ఉంటుంది. తర్వాత చెంచల్గూడ జైలు ఉంది. ఎప్పుడో చెప్పారు కేసీఆర్ గారు, నేను అధికారంలోకి వస్తే దాన్ని హాస్పిటల్ చేస్తాను అన్నాడు. హాస్పిటల్ చేయలేకపోయినా ఆ స్థలం అయితే ఇప్పుడు అవైలబుల్ ఉంది. చెర్లపల్లి షిఫ్ట్ చేయొచ్చు చెంచల్గూడ జైలుని, ఇబ్బంది ఏం లేదు. వరంగల్లో ఇప్పుడు జైలు తీసేసి 4 ఏళ్ళు అయింది గాంధీ హాస్పిటల్ కోసం. ఇప్పుడు రావట్లేదు ఆ ఖైదీలు. ఇప్పుడు ఆన్లైన్లోనే జడ్జి గారితో విచారణలో పాల్గొంటున్నారు. ఎక్కడ జైల్లో ఉన్న వాళ్ళు అక్కడనే. వాళ్ళని తీసుకురావడం తీసుకుపోవడం కూడా శ్రమతో కూడుకున్నది, రిస్క్ కూడా. కాబట్టి ఆన్లైన్లో విచారణ జరుగుతున్న రోజులు ఇవి. చెంచల్గూడ జైలు అవసరమైంది. ఇవన్నీ కనుక వాడుకున్నట్టయితే 20,000 కుటుంబాలను బహుళ అంతస్తుల భవనాలలో, హైరైజ్ బిల్డింగ్స్లలో రిహాబిలిటేట్ చేయొచ్చు. సో ఎక్కడిక్కడ స్థలాలు ఉన్నాయి కాబట్టి అక్కడే రిహాబిలిటేట్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ వస్తారని. అంతే నాగోల్ దగ్గర, బండ్లగూడ దగ్గర కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్నాను, గవర్నమెంట్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కూడా చేయొచ్చు. బిల్డర్స్ని పిలిచి 50% మీరు అమ్ముకోండి, డెవలప్మెంట్కి ఇస్తాం, 50% వీళ్ళకి ఇవ్వండి, సేమ్ స్టాండర్డ్. అప్పుడు ఏమైతే క్వాలిటీ ఉంటుంది. గవర్నమెంట్ కడితే క్వాలిటీ ఉండదు. బిల్డర్స్ అయితే ఏం చేస్తారంటే ఒక బ్లాక్ వాళ్ళు ఉంచుకుంటారు, ఒక బ్లాక్ వీళ్ళకి అమ్ముతారు. ఇట్లా మనం ఏంటంటే ప్రభుత్వానికి కూడా భారం ఉండదు, రూపాయి ఖర్చు ఉండదు. నేను అది చెప్తున్నా, చేయొచ్చు కదా. ఈ 3 కూడా మనకు స్థలాలు అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ సన్ సిటీ దగ్గర నుంచి, అంటే మనకు బాపుఘాట్ దగ్గర నుంచి నాగోల్ దాకా కూడా డిఫరెంట్ లొకేషన్స్లలో స్థలాలు ఉన్నాయి. కాబట్టి ఒక పరిష్కారం ఉంది. రెండవది ఏంటంటే ఉన్న పలంగా రాత్రికి రాత్రి షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మురుగునీటి వ్యవస్థను సరిచేయడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. ఈ నాళాలన్నిటి మీద ఎస్టీపీలు పూర్తయి మంచినీరు అందులోకి రావడం మొదలైన తర్వాత 2 years to 3 years పడుతుంది కంటిన్యూ ఎఫర్ట్ ఉంటే. ఈ 3 ఏళ్ల లోపల ఫేజ్డ్ పద్ధతిలో వాళ్ళని షిఫ్ట్ చేయొచ్చు. పోతామన్న వాళ్ళకి ఇప్పుడు రెడీమేడ్గా ఉన్నవాడికి ఇవ్వండి. ఎక్కడెక్కడైతే కట్టినవి ఉన్నాయో మేము అక్కడికి వెళ్ళిపోతామన్న వాళ్ళకి ఇచ్చేయండి.
మిగిలిన వాళ్ళకు మీరు అక్కడ కట్టివ్వండి. వాళ్ళతో కూర్చోవాలి, మాట్లాడాలి పెద్ద మనుషుల పద్ధతిలో. కార్పొరేటర్స్ ఉన్నారు అక్కడ, సుధీర్ రెడ్డి లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మజ్లిస్తో సహా అన్ని పార్టీల నాయకులను పిలిచి గౌరవంగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేయాలి ఇష్యూని. హార్ష్గా బుల్డోజర్లు పంపడం, మార్క్ చేసి మీరు ఖాళీ చేయాలనడం, రాత్రి నోటీసులు ఇవ్వడం, ఇట్లాంటి పద్ధతులు కరెక్ట్ కాదు అనేది నేను రేవంత్ రెడ్డి గారి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మంచి కార్యక్రమం, అది జరగాల్సిందే. బట్ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కూడా దాన్ని పరిష్కారం చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు సూచనలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి కూడా బాధ్యత ఉంది కదా. 10 సంవత్సరాల పాటు పరిపాలించారు కదా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు సూచనలు చేయకుండా అక్కడ పోయి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అది మంచిది కాదనేది కదా రేవంత్ రెడ్డి గారు అంటుంది. అంటే సూచనలు చేస్తున్నారు, ఎట్ ది సేమ్ టైం బాధితుల పక్షాన ఉండాలి కదా. సూచనలు చేస్తున్నారు. కేటీఆర్ గారు చాలాసార్లు తన ప్లాన్ అంతా కూడా చెప్పాడు ఆయన. అంటే మూసీని ఈ రకంగా మేము చేద్దాం అనుకున్నాము అని. అంటే ఐజాన్ టుడే లేదు అది అంటే ఆయన ఏమంటున్నారంటే ₹1,00,000 కోట్ల వీళ్ళు స్కామ్కి పాల్పడటానికి అది చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆయన కామెంట్ చేస్తున్నారు. అంటే ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఒక బ్లూ ప్రింట్ మనకు రిలీజ్ చేయాలి. 1,50,000 కోట్లు దేనికి అవుతుంది? రిహాబిలిటేషన్కి అయితే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో పోతే పైసా ఖర్చు కాదు వాళ్ళకి. అయితే రోడ్లు వేయాలి 2 నదికి ఇరువైపులా. జిహెచ్ఎంసీ పరిధిలో 13 కిలోమీటర్లు ఏదైతుందో అక్కడ 100 మీటర్స్, 2 sides 100. అవుట్స్కట్స్ ఏదైతుందో జిహెచ్ఎంసీకి బయట అది 42 కిలోమీటర్స్, అది 100 మీటర్స్, 150 మీటర్స్. జిహెచ్ఎంసీలో 100 మీటర్స్, జిహెచ్ఎంసీ బయట 150 మీటర్స్. ఈ రోడ్ల విస్తరణ కూడా అందులో భాగం. తర్వాత 1,50,000 కోట్లు అనేది ఇప్పుడు అందరికీ అనుమానం కలిగిస్తున్న అంశం. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టీపీలు అయితే అయిపోతున్నాయి, ఇంకా దేనికి డబ్బు ఇది? అంటే ఒకవేళ రిక్రియేషన్ సెంటర్స్, బ్యూటిఫికేషన్ పేరుతో గార్డెన్స్ ఇట్లాంటివి చేయాలనుకున్నప్పుడు అది ఆపరేషన్ బిల్డ్ అండ్ మెయింటెనెన్స్ అన్న పద్ధతిలో దాన్ని వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ కంపెనీ ఉంది, ఒక గార్డెన్ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు రిక్రియేషన్ సెంటర్ వాళ్ళకి ఏదో ఒకటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ కాకుండా ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్తో చేసుకోవచ్చు కదా. అంటే ఇట్లాంటివి ఆలోచించినట్టయితే చాలామంది ముందుకు వస్తారు.